యువత మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ సామాజిక సమతుల్యాన్ని ప్రతిబింబించేలా టీడీపీ కొత్త టీంను ప్రకటించింది. అంతా ఊహించినట్లే లోకేష్ కు ప్రమోషన్ దక్కింది. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కీలక స్థానాలు అందిస్తూ కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ 249 మందితో కొత్త కార్యవర్గాన్ని మలిచారు. సంప్రదాయం, సామాజిక న్యాయం, యువశక్తి వంటి అంశాల ఆధారంగా టీడీపీకి న్యూ లుక్ తీసుకొచ్చిన వ్యూహం స్పష్టంగా ప్రతిబింబించింది. పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పోలిట్ బ్యూరో కమిటీలో కొత్త వారితో పాటు మండల స్థాయి నేతలకు అవకాశం కల్పించి లోకేష్ తనదైన మార్కు చూపించారు. పార్టీలో పనిచేసే వారికే ప్రాధాన్యం అనే సిద్ధాంతాన్ని నినాదం నుంచి నిర్ణయ స్థాయికి తీసుకొస్తూ టీడీపీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాబోయే 2029 ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధం చేసే క్రమంలో చంద్రబాబు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తూ విధేయతకు, కష్టపడే తత్వానికి పెద్దపీట వేశారు. పార్టీలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి నారా లోకేష్ ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగించారు. నూతన కార్యవర్గంలో సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు చంద్రబాబు. మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 స్థానాలను బడుగు బలహీన వర్గాలకే కేటాయించి సామాజిక విప్లవానికి తెరలేపారు. ఇందులో బీసీలకు 77, ఎస్సీలకు 25, ఎస్టీలకు 7, మైనారిటీలకు 13 స్థానాలు కల్పించారు. బీసీలకు 40%, ఎస్సీలకు 25% చొప్పున ప్రాతినిధ్యం లభించింది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రాబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, 33% మహిళా రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని మహిళలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర కమిటీలో ఏకంగా 50 మంది మహిళలకు చోటు కల్పించారు. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కింది స్థాయి కార్యకర్తలకు అత్యున్నత గౌరవం దక్కింది. పార్టీ నిర్ణాయక మండలి అయిన పోలిట్ బ్యూరోలో సామాన్య కార్యకర్తలను నియమించి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలిని నేరుగా పోలిట్ బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా పార్టీ కోసం కష్టపడే వారికి ఆకాశమే హద్దు అని నిరూపించారు. 29 మందితో పోలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీని కూర్చారు. జాతీయ కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులు, 18 మంది ఉపాధ్యక్షులు, 10 మంది అధికార ప్రతినిధులకు అవకాశం కల్పించారు. పోలిట్ బ్యూరో కమిటీలో కొత్త వారితో పాటు మండల స్థాయి నేతలకు అవకాశం కల్పించి లోకేష్ తనదైన మార్కు చూపించారు. మొత్తంగా పార్టీ యంత్రాంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర కమిటీలో 7 ప్రధాన కార్యదర్శులు, 16 మంది ఉపాధ్యక్షులు, 14 మంది అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కోఆర్డినేటర్లను నియమించారు. వీటితో పాటు నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో కూడా నియామకాలు పూర్తి చేశారు. సీనియర్ల అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని సమతుల్యం చేస్తూ రూపొందించిన ఈ కమిటీలు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.